అమ్మా ఆనంద భైరవి గారు నమస్కారం. నా పేరు సింహాచలం. మీకు నా పేరు తెలిసే ఉంటుంది. తెలుసు. వడ్డీ వ్యాపారాన్ని అడ్డు పెట్టుకుని కబ్జాలు చేయడం మీ దందా అనుకుంటా. లోకల్ భాషలో దందా అని పిలిచినా అది మా బతుకు తెరువమ్మా. వచ్చిన పనేంటి అది చెప్పండి ముందు. అమ్మా ఆనంద భైరవి గారు, నా ఇంట్రడక్షన్తో పని లేకుండానే నేనేం చేస్తానో చెప్పారు కదా. ఇక్కడికి నేను అదే పని మీద వచ్చాను. వడ్డీ వ్యాపారం చేయడానికా? ఇక్కడ మీతో అవసరం ఎవరికీ లేదే. అయినా మీ పర్సనల్ పనికి కూడా పోలీస్ ఫోర్స్ని వాడుతున్నారా? అయ్యో సారు, నేనేమి అధికార పార్టీ ఎమ్మెల్యేని కాదు పోలీస్ ఫోర్సును పెట్టుకుని తిరగడానికి. నేను ప్రస్తుతం బాధితుణ్ణి. అదే మీరు నా దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వటం లేదు కదా. అందుకుగాను నా దగ్గర మీరు తనఖా పెట్టిన ఈ ఇంటిని చట్టపరంగా స్వాధీనం చేసుకోవడానికి వచ్చాను. ఏంటి మతిగాని చెల్లించిందా? ఇన్స్పెక్టర్ గారు, పిచ్చోణ్ణి పట్టుకుంటే పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి గాని ఇలా నట్టింట్లోకి తీసుకురావడం ఏంటి? మేడం, ఈయన చెప్పిందంతా కరెక్టే. ఈ ఇల్లుని వీరు స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మేమీ సింహాచలానికి డబ్బు బాకీ ఉన్నావా? ఇల్లు తనఖా పెట్టి ఇతని దగ్గర మేము అప్పు చేశామా? మతి లేకుండా ఇతనేదో చెప్తే దాన్ని మీరెలా నమ్మి ఇక్కడికొస్తారు? అమ్మో తల్లో, మతి లేకుండానో గతి లేకుండానో నేనేం లేనమ్మా. ప్రతిదీ రాతపూర్వకంగా ఉంది. ఇదిగో డబ్బులు తీసుకున్నట్టుగా రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్లు. ఇవి మీరు నా దగ్గర తనఖా పెట్టి తీసుకున్న మీ ఇంటి పేపర్లు. మా ఇంటి పేపర్లు మీ దగ్గర ఉండటం ఏంటి? ఎస్ఐ గారు, అవి నకిలీ పేపర్లు కావచ్చు. కాదు మేడం, ఇవన్నీ ఒరిజినల్సే. మీ అబ్బాయి రోహిత్ గారు వీరి దగ్గర పత్రాలు పెట్టి 50 కోట్ల అప్పుగా తీసుకున్నారు.